అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 మాఘ శ్యామల నవరాత్రులు జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు జరుగుతాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. మాఘమాసం ప్రారంభమైన మొదటి 9 రోజులు శ్యామల నవరాత్రులు. అంటే ఈ పూజను గోప్యంగా జరపడం విశేషం. ఈ శ్యామల నవరాత్రులలో ప్రతిరోజు దేవతను ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు. శ్యామల సరస్వతి రూపం జ్ఞాన స్వరూపం, ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలలాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు. ఈ పూజలో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు. శ్యామల నవరాత్రుల ప్రాముఖ్యత: శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది. పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది. ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు. అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతంగా అని పిలుస్తారు. శ్యామల నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు. ఇవి ఈసారి జనవరి 2025 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరుపుకుంటారు. ఈ సమయంలో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. పూజా విధానాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం 4 నవరాత్రులు జరుగుతాయి. 1 మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, 2 ఆశ్వయుజమాసంలో శారదా నవరాత్రులు, 3 ఆషామాసంలో వారాహి నవరాత్రులు, 4 చైత్రమాసంలో వసంత నవరాత్రులు. తేదీలు, తిథులు, అమ్మవారి రూపాలు, పూజా విధానాలు. 1వ రోజు జనవరి 30 గురువారం, మాఘశుద్ధ పాడ్యమి, లఘు శ్యామల, కుంకుమార్చన, దుర్గా స్తోత్రాలు. 2వ రోజు జనవరి 31 శుక్రవారం, మాఘశుద్ధ విద్య, వాగ్వాదిని శ్యామల భక్తి స్తోత్రాలు, మంగళహారతి. 3వ రోజు ఫిబ్రవరి 1 శనివారం, మాఘశుద్ధ తదియ, నకుల శ్యామల, అర్చన, ప్రత్యేక ప్రసాదం. 4వ రోజు ఫిబ్రవరి 2 ఆదివారం, మాఘశుద్ధ చవితి, హాసంతి శ్యామల, నైవేద్యం, స్తోత్రపారాయణం. 5వ రోజు ఫిబ్రవరి 3 సోమవార, మాఘశుద్ధ పంచమి, సర్వసిద్ధి మాతంగి, లక్ష్మీ పూజ, శక్తి స్తోత్రాలు. 6వ రోజు ఫిబ్రవరి 4 మంగళవారం, మాఘశుద్ధ షష్ఠి, వాస్యమాతంగి దీపాలు, పుష్పాలతో అర్చన. 7వ రోజు ఫిబ్రవరి 5 బుధవారం, మాఘశుద్ధ సప్తమి, సారిక శ్యామల మంత్రాలతో పూజ, కుంకుమార్చన. 8వ రోజు ఫిబ్రవరి 6 గురువారం, మాఘశుద్ధ అష్టమి, సుఖశ్యామల, పాయస నైవేద్యం, స్తోత్రాలు. 9వ రోజు ఫిబ్రవరి 7 శుక్రవారం, మాఘశుద్ధ నవమి, రాజమాతంగి, రాజశ్యామల, మహాపూజ, నవరాత్రి ముగింపు కార్యక్రమం. గుప్త నవరాత్రుల పురాణ ప్రామాణికత. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి, మాతంగ ముని కుమార్తె, రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధగా చెప్పుకునేది మాతాంగ శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యలో ఏది ఉపాసించిన మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్యలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలినవన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీవిద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలిత నామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాలలో శ్యామల దేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది. అమ్మవారి కుడివైపు శ్యామల దేవి, ఎడమవైపు వారాహి దేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామల దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామల దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు,
కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు నాడ కంపించే ప్రతిధ్వని మాతంగ మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగ రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. ఈ శ్యామల దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మంత్రయంత్ర తంత్ర సంకేతాలు. శ్యామల విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామల దండకం. పూజా విధానం. ఈ దేవికి నిత్య పూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలైనవరు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామాలు, సహస్రనామము మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలైతే చిలక పచ్చరంగు వస్త్రాలను గాని, ఎర్రని వస్త్రాలను గాని ధరించాలి. ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి. ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయండి. ఈ నవరాత్రులు మామూలువి కావు, చాలా విశేషమైనవి. అందరూ శ్యామల దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము పొందండి. ఈ విధంగా భక్తితో, నిష్ఠతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.